దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనం ఎంతో రక్షణ కలిగి ఉన్నాము, దీవెనలు మనం పొందుకుంటూ ఉన్నాము. ఈరోజు చూస్తే అనేక మంది చనిపోతూ ఉన్నారు, మనము మాత్రము సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప వలననే. అందరూ కూడా దేవునికి స్తోత్రములో స్తుతులు మీరు చెల్లించండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తన గ్రంథము 121వ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటాం. 7వ వచనం మనం చూస్తే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. చూడండి, ఎంత మంచి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడునంటున్నాడు. మనము ఒక డే మరి స్టార్ట్ అవుతుందంటే కనుక, ఒక రోజు అనేది మొదలవుతుందంటే కనుక మనము అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. అది సేవలో ఉన్న వాళ్ళైనా, జాబ్లో ఉన్న వాళ్ళైనా, లేదంటే ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళైనా, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా సరే, ఒక ఉదయం ఒక రోజు అనేది స్టార్ట్ అవుతుందంటే కనుక మనకు ఎన్నో పనులు ఉంటూ ఉంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కదండి. ఎంత దూరాలు వెళ్తూ ఉంటాం. కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది మరి ఒక టూర్స్ లాగా వెళ్తూ ఉంటారు, బీచ్కి వెళ్తూ ఉంటారు కదా, మరి ఎంజాయ్ చేసేయడానికి వెళ్తూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఎక్కడ ఏ అపాయం ఉన్నదో మనకు తెలియదు. వెళ్ళటానికి మనం వెళ్తూ ఉంటాం, కానీ మధ్యలో ఏదైనా ఆపద ఉన్నదా, సాతాను యొక్క శోధన ఉన్నదా అని మనకు తెలియదండి. లేదా మన మానవులకు కాబట్టి మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఎటువంటి పనులు చేస్తున్నా సరే, ఒకే ఒక వ్యక్తి నిన్ను చూస్తూ ఉంటాడు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి ఒకే ఒక వ్యక్తి నిన్ను చూస్తూ ఉంటాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయనే దేవుడు, దేవుడే నీకో. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా, ఏమంటాడు మరి దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే అంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కంటికి మరుగైనది ఏదైనా ఉందంటే లేదండి. దేవుని కంటికి కనబడకుండా ఏదైనా ఉందంటే లేదు. ప్రతి ఒక్క పని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు నిజంగా దేవునికి ఇష్టమైతే కనుక దేవుడికి కాపుదల నీకు ఉంటూ ఉంటుంది. ఎటువంటి అపాయం వచ్చినా సరే దేవుడు నిన్ను కాపాడి రక్షిస్తూ ఉంటాడు. మరి వెళ్ళే ముందు ఏదన్నా వర్క్కి కానీ, స్కూల్కి కానీ, కాలేజీకి కానీ వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్ళాలి. లేదంటే ఉదయకాల ప్రార్థనలో మనం అడగాలి దేవుడు, ప్రభువా ఈరోజు అంతటా నాకు సహాయం చేయనా, ఈరోజు అంతటా కూడా నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు తండ్రి, వెళ్ళే ప్రతి చోట నాకు సక్సెస్ని దయచేయండి, విజయాన్ని దయచేయండి ప్రభువా, ఎటువంటి అపాయంలో పడిపోకుండా కాపాడిన ఆయన అని వెళ్ళే ముందు నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఎంత గొప్ప కాపుదలు దేవునికి ఇస్తాడంటే తన యొక్క దూతల్ని పంపడానికైనా దేవుడు వెనకాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి రిక్వెస్ట్ చేసావు, ప్రభువా నాకు దయచేయను ఆయన, నాకు కాపుదలు దయచేయ, ప్రభు అపాయం తప్పించిన ఆయన అన్న ఎంత నువ్వు దేవుడి గోజాడి అడిగావు కదా. కాబట్టి దేవుడు తన యొక్క దూతలను పంపి ఏ తెగులు కూడా నీకు సమీపించకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. రోజున మనం చూస్తే అపాయము ఎక్కడ చూసినా ఉన్నది. మనం అనుకుంటూ ఉంటాం, బైక్ మీద వెళ్తే కనుక అపాయం రాదేమో అనుకుంటూ ఉంటాం, లేదంటే కారులో వెళ్తే కనుక అపాయం రాదేమో అనుకుంటూ ఉంటాం కదా. బస్సులో వెళ్తే అపాయం రాదనుకుంటూ ఉంటాం. బస్సులు కూడా కాలిపోతున్నాయి ఈ రోజుల్లో కదండి. విమానంలో వెళ్తే, ఏరోప్లేన్లో వెళ్తే కనుక మనకు సేఫ్గా ఉంటాం అనుకుంటూ ఉంటాం, అవి కూడా కూలిపోతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే అపాయం అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉన్నది. కాబట్టి ఎటువంటి అపాయం మన దగ్గర సమీపించిందో తెలియదు, కానీ ఎటువంటి అపాయం వచ్చినా సరే దేవునికి కాపుదల మాత్రం నీకు ఉంటూ ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతానంటూ ఉన్నాడు. నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతానంటున్నాడు. నీ యొక్క ప్రాణమే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే కనుక నీ ప్రాణాన్ని, నీ కుటుంబ ప్రాణాన్ని కూడా దేవుడు రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. నీ పిల్లల కోసం చేయి, నీ భర్త కోసం, భార్య కోసం, నీ యొక్క బంధువుల కోసం, మీ తల్లిదండ్రుల కోసం చేయండి, ప్రార్థన చేయండి. వాళ్ళందరూ కూడా సేఫ్గా రావాలి. కానీ ఈ రోజుల్లో ఉదయం వెళ్ళిన వాళ్ళు సేఫ్గా సాయంత్రం వస్తారంటే గ్యారంటీ లేదు. అది అటువంటి రోజులుగా అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలో ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేయండి.
వెళ్ళే ముందు ప్రార్థన, వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ ప్రార్థన. థ్యాంక్ యూ ప్రభా, ఈరోజంతా సహాయం చేశావు. నైట్ పూట ప్రార్థన చేసుకోండి, ప్రభా ఈరోజంతా నాకు ఎటువంటి శోధనలో పడిపోకుండా కాపాడావు నాయన అని చెప్పి మీరు అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మీరు సాయంత్రం వచ్చిన తర్వాత కదా. ఉదాహరణకు ఇశ్రాయేల్ మనం చూస్తే లక్షల మంది జనాలు కదండి. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, ఐగుప్తులో తోడుగా ఉన్నాడు, ఆ బానిసత్వంలో దేవుడు తోడుగా ఉన్నాడు, వారి యొక్క సంఖ్యను ఎక్కువ చేస్తూ ఉన్నాడు ఐగుప్తులో. అలాగే ఐగుప్తులో వచ్చిన తర్వాత కూడా వారికి అరణ్యంలో దేవుడు గొప్పగా రక్షిస్తూ ఉన్నాడు, అన్ని లక్షల మందిని రక్షిస్తూ ఉన్నాడు. ఎటువంటి మృగాలు రాకుండా మరి వారి యొక్క బట్టలు కానీ చెప్పులు అరిగిపోకుండా చేస్తూ ఉన్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అన్నమాట మన దేవుడు. అన్ని లక్షల మందిని కాపాడిన వాడు మన 5, 6 ఉన్నటువంటి కుటుంబాన్ని లేదా 10 మంది ఉన్నటువంటి కుటుంబాన్ని కాపాడినా చెప్పండి, ఖచ్చితంగా కాపాడుతాడు. అన్ని లక్షల మందిని కాపాడిన ఆయన నీ కుటుంబాన్ని ఎందుకు కాపాడు దేవుడు చెప్పండి, ఆలోచించండి. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు అది చేశారు. ప్రభా ఈ బానిసత్వం నుంచి విడిపించిన ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి అలాగే అరణ్యంలో ప్రభా మా కాపుదలు దయచేనైనా అన్నప్పుడు దేవుడు మరి మేఘస్తంభంలాగా అగ్నిస్తంభంలాగా వారికి ఉండి సహాయం చేసిన వాడు, వారిని కాపాడాడు, వారి ప్రాణాన్ని కాపాడాడు, వారి రాకపోకలేదు దేవుడు వారికి తోడుగా ఉన్నట్టు మనం చూస్తుంటాం. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి, ప్రభా ఈరోజు నాకు, మా కుటుంబానికి, నా పిల్లలకు కానీ అందరికీ కూడా కాపుదల కావాలి నాయన. ప్రభా దాన్ని సేఫ్గా ఉంచండి నాయన, ఎటువంటి అపాయం రాకుండా కాపాడండి ప్రభా అని ఎప్పుడైతే విశ్వాసంతో దేవునికి ఇష్టపూర్వకంగా ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడని చెప్పి ఈ వాగ్దానంలో సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.